ఖచ్చితంగా లాస్ట్ మూమెంట్లో డైలాగులు మార్చేస్తారు, ఖచ్చితంగా మారుస్తారు. నేను చరణ్ కూడా అడిగా సుకుమార్ గారు, ఎందుకంటే నేను పనిచేసి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి లాస్ట్ చేస్తుంది చరణ్ గారు కాబట్టి అడిగా ఎలా ఉంటే లేదు ఖచ్చితంగా ఆన్ స్పాట్. నాకు సమంత గారు ఎక్కడో కనిపించినప్పుడు ఆడు కూడా చెప్పింది, అమ్మో అసలు పేపర్ అనేది ఉండదు, ఆయన లాస్ట్ మూమెంట్లో మార్చేస్తారంటే అంత బ్యాక్ ఆఫ్ ద మైండ్ నాకు ఉంది. అమ్మో అసలు మన డైలాగ్ మీద బ్యాంక్ అవడానికి లేదు, మనకు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, ఎందుకంటే తను ఏ డైలాగ్ చెప్పినా ఇది చెప్పు అని అంటాడు, ఆ స్లాంగ్లో నేను చెప్పగలగాలి, అక్కడ టైం పట్టకూడదు. దాని గురించి ముందు నుంచి డైలాగులు ప్రిపేర్ అవటం వల్ల ఎస్పెషలీ కోవిడ్ లాక్డౌన్లో వీడియో కాల్స్ మీద నెంబర్ ఆఫ్ డైలాగ్ రిహార్సల్స్ చేసాం. సో ఆ 3-4 మంత్స్లో ఎవ్రీడే డైలాగు, ఎవ్రీడే ఆ లాంగ్వేజ్లో ఏం మాట్లాడుతున్నారు, ఆ లాంగ్వేజ్లో మీ ఇలాంటి వాళ్ళు ఒక 3-4 లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళతో పెట్టుకుంటాం, మాట్లాడటం మన 4-5 మంత్స్ ఎక్కించుకునేసరికి బస్ ఎంత కదా తెలుగే, వేరే భాష కాదు. సో తెలుగులో వేరే డైలెక్ట్ కాబట్టి ఐ థింక్ వితిన్ 4 months ఐ కుడ్ అండర్స్టాండ్. ఓకే, ఒక చిన్నగా ఇంప్రవైజ్ చేయాల్సి వస్తే ఇంప్రవైజ్ చేసేయచ్చు. ఐ థింక్ దట్ హెల్ప్. ఇప్పుడు సపోజ్ డైలాగ్లో కొన్ని ఉంటుంది, ఇట్రారా ఉందనుకో డైలాగ్, ఇట్రారా నువ్వు జరుగు యాడ్ చేయాలి, ఇట్రారా వరకే ఉంటుంది. మనకు ఫ్లోలో నువ్వు జరుగు అని చెప్పాలంటే మనకు లాంగ్వేజ్ తెలిసి ఉండాలి. సో నేను ఇంప్రాంప్టివ్ కొన్ని ఉంటాయి, దెన్ అది లాంగ్వేజ్ తెలియకపోతే సో ఆ విషయంలో మాత్రం అసలు ఆయన ఇంత అంటున్నారు కానీ ఆయన ఫుల్ నేర్చేసుకున్నారు డైలాగులు. అంటే ఆయన లాంగ్వేజ్ నేర్చేసుకున్నారు, డైలాగులు కాదు, డైలాగులు ఆయనే.